హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అవుతే నెలకు 40,000 రూపాయల వరకు శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి శాలరీలో 2 నుంచి 3,000 వరకు వేరియేషన్ ఉంటుంది. మ్యాక్సిమం 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అయితే మీకు వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 7th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ మీరు జాబ్కి గన సెలెక్ట్ అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం మీ డిస్టిక్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే అప్లికేషన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ ఆఫీస్తో పాటుగా వివిధ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఆఫీసులు అంటే మున్సిపల్ ఆఫీసు, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసు, జిల్లా రెవెన్యూ ఆఫీసు, దాంతోపాటుగా పశుసంవర్ధక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇలా వివిధ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో రకరకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మొదటగా ఈ జాబ్స్కి సంబంధించిన వివరాలు చెప్తాను. దాని తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. మొదటగా జిల్లా ఆడిట్ అధికారి, దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో టైపిస్ట్ పోస్టుల ఇది మనకి జిల్లా ఆడిట్ అధికారి ఆఫీస్లో టైపిస్ట్ అనే వేకెన్సీ ఉంది. దీనికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్స్కి 10th తర్వాత 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, లేదా 1 year ఎల్టీ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా బీఎస్సీ విత్ బీజెడ్సీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం గ్రేడ్ 3 అనే జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఏఎన్ఎం కోర్స్ అనేది 18 నెలల పాటు చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులో ఎంపీహెచ్డబ్ల్యూ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 20 వేకెన్సీ ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. వీటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డిఎస్సి పరిధిలోకి రాని పోస్టులు కొన్ని ఉన్నాయి. అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న పోస్టులను ఫిల్ చేస్తారు. ఇప్పుడు చెప్పే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి డిఎస్సి పరిధిలోకి రానివి కొన్ని ఉన్నాయి. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరిధిలోకి రాని పోస్టులు ఇవి. సో ఇవి మ్యాక్సిమం మనకి ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్సే ఉన్నాయి. మనకి ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్ డిస్ట్రిక్ట్ వైద్య ఆరోగ్య శాఖలో, పశుసంవర్ధక శాఖలో, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు కార్యాలయంలో, మున్సిపల్ ఆఫీస్లో, అలాగే ఎడ్యుకేషన్ ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో మనకి ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. దీంతోపాటుగా పబ్లిక్ హెల్త్ వర్కర్ అనే జాబ్స్ని మున్సిపల్ ఆఫీస్లో ఫిల్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 5వ తరగతి పాస్ అయి ఉండాలి. పబ్లిక్ హెల్త్ మేస్త్రీ జాబ్స్కి
10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఏదైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు. మనం ఆఫ్లైన్లోనే, అంటే ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని పెన్నుతో మీరు ఫిలప్ చేసి, దాంతోపాటుగా నేను కొన్ని డాక్యుమెంట్స్ మీకు చెప్తాను, వాటిని పిన్ చేసుకొని రెస్పెక్టివ్ అడ్రస్లో ఇవ్వాలి. ఏ అడ్రస్లో మన అప్లికేషన్స్ ఇవ్వాలి అనేది కూడా చెప్తాను. మొదటగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ దరఖాస్తు చేయు ఉద్యోగం పేరు ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. సో దరఖాస్తు మనం ఏ జాబ్కి చేస్తున్నాము అనేది మీరు ఇక్కడ లిస్ట్లో చూసుకోవచ్చు. ఏ జాబ్కి మీకు క్వాలిఫికేషన్ ఉంది అనేది ఈ లిస్ట్లో చూసుకొని దాని యొక్క పేరు అనేది, పోస్ట్ పేరు అనేది ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అప్లై చేస్తే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది కదా, ఇక్కడ మీది రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అంటించండి. నెక్స్ట్ అభ్యర్థి పేరు, మీ యొక్క పూర్తి పేరు రాయండి. పేరు రాసేటప్పుడు మీ మార్క్స్ కార్డులో మీ 7th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ లేదా హైయెస్ట్ క్వాలిఫికేషన్లో కానీ ఏదైతే మీ యొక్క పేరు ఉందో అదే విధంగా ఇక్కడ రాయండి. మీ తండ్రి పేరు కూడా అదే రాయండి. పూర్తి చిరునామా అంటే అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. వికలాంగుల పర్సంటేజ్ ఏంటి అండ్ అది మీకు విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, ఎండినా ఏది అనేది టిక్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ అనేది ఇక్కడ వేయండి. పుట్టిన తేదీ రాయండి. వయసు 1/7/2026 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ లింగము స్త్రీనా పురుషుల అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ విద్యార్హతలు ఏమిటి అనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఆ క్వాలిఫికేషన్లో మార్కులు టోటల్ ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ పెట్టారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇంకా ఏదైనా అడిషనల్గా ఏమైనా మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని ఇక్కడ రాసుకోవచ్చు. క్యాస్ట్ రాయండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, దాని యొక్క కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి. అలాగే ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. నేటివిటీ సొంత జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. మీ సొంత జిల్లా ఏది అనేది ఇక్కడ రాయాలి. అండ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఎక్కడ చదివారు, ఓకేనా, ఏ సంవత్సరంలో చదివారు, స్కూల్ పేరు అండ్ అడ్రస్ ఏంటి, ఎన్నో క్లాస్ అక్కడ చదివారు. ఈ లిస్ట్లో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు రాయాలి. దాని తర్వాత ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు రాయాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ డిక్లరేషన్ అనేది కదా, దాన్ని చదువుకోండి. దాంతోపాటుగా జతపరచిన ధ్రువపత్రాలు ఏవైతే చెప్తానో సో అవి పిన్ చేయండి. ఇక్కడ అభ్యర్థి సంతకం అని మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇప్పటికీ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీరు క్లియర్గా తెలుసుకున్నారు. మరి ఈ జాబ్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. 50 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. సో వయస్సుకి ఎవరైతే ఏజ్లో ఎక్కువ ఉంటుందో వాళ్ళకి 20 మార్కులు అనేది ఇస్తారు. అండ్ వికలాంగత్వానికి 20 మార్కులు అనేది ఇస్తారు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 20 మార్కులు ఇస్తారు. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు ఇస్తారు. టోటల్గా 50 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి ఈ జాబ్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి పిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్ లిస్ట్ ఇచ్చారండి. మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్గా ఫిల్ చేయాలి అని. సో కాబట్టి ఈ పేరా ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్లియర్గా చదువుకోండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది. ఇక ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించినవి, అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటి ఏదో ఒకటి పెట్టండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. దాంతోపాటుగా నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి. క్వాలిఫికేషన్లో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. సో వీటన్నిటిని కూడా పిన్ చేసుకొని నేను ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి హెడ్డింగ్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు. ఈ యొక్క అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్ అన్నీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు. బ్యాక్లాగ్ అంటే ఏంటి అంటే ఏదైతే ఇంతకుముందు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉంటారో ఈ జాబ్స్ కోసం, అప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది జాబ్లో జాయిన్ అయ్యి 1-2 నెలల్లో నిలిచిపోవడం, లేదా కొంతమంది జాబ్కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకుండా పోవడం, ఇలాంటి వివిధ కారణాల వల్ల ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఖాళీలు ఏర్పడతాయో
వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. సో వాటిని ఫిల్ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మొత్తం మనకి దివ్యాంగులు ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ కర్నూలు జిల్లా, పాత కర్నూలు జిల్లా ఏదైతే ఉందో దాని ప్రకారం రావడం జరిగింది. పాత కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం 7 రోజులు మాత్రమే మనకి టైం అనేది ఇచ్చారు. 6/5/2026 తేదీ నుంచి 14/5/2026 మధ్యలో మనం ఆఫ్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉందా లేదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది కదా. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఈ బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని డిస్టిక్ల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. కర్నూలు డిస్టిక్లో ప్రస్తుతానికి ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నది. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఒక 2-3 మంత్స్ ముందే వచ్చింది. కడపలో వచ్చింది, ప్రకాశంలో వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఇంకా రాలేదు, వెస్ట్ గోదావరి వచ్చింది. ఇలా పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. సో మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను, అప్పుడు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.